ఇది విజన్టెక్ VA21 న్యూ ఆండ్రాయిడ్ 4G డివైస్. ఈ మిషన్ ఆపరేటింగ్ ఎలాగో ఒకసారి చూద్దాం. మొదటగా వైఫై కనెక్ట్ చేయడానికి సెట్టింగ్స్లో వెళ్ళాలి. తర్వాత WLAN. ఇక్కడ మిషన్కి దగ్గరలో ఉన్నటువంటి వైఫై కనెక్షన్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మన మొబైల్ వైఫై కనెక్షన్ తీసుకోవాలి. దాని పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసినాక షో పాస్వర్డ్, తర్వాత కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చింది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి పైన వైఫై సిగ్నల్ కూడా చూపించడం జరుగుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయాలి. తర్వాత DBT. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యూజర్ ఐడి మరియు పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ పైన యూజర్ ఐడి 674470, అదేవిధంగా పిన్ నెంబర్ కింద ఎంటర్ చేయాలి 44976. ఈ విధంగా పిన్ నెంబర్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఎంటర్ చేయాలి. శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ మొబైల్ నెంబర్ అండ్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో వాళ్ళ పేరు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. 474853705906. ఆధార్ ఎంటర్ చేసినాక అథెంటికేట్. ఈ విధంగా యాక్సెప్ట్ చేయాలి. ప్రిపేరింగ్ డేటా. ఇప్పుడు ఫింగర్ తీసేయాలి. డివైస్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. తర్వాత మరలా ఒకసారి ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పిన్ నెంబర్. తర్వాత ఫెచ్ యాక్టివ్ యూజర్స్ అని ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయరాదు. ఒకవేళ ఇది ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మెయిన్ పర్సన్ యొక్క ఫింగర్ వేయవలసి ఉంటుంది. దయచేసి గమనించండి, రీసెట్ ఆప్షన్ ఎప్పుడు నొక్కవద్దు. ఐడి పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ యాక్టివ్ యూజర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఈ షాప్ లాగిన్లో ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న పర్సన్ పేరు సెలెక్ట్ చేసుకొని లాగిన్ చేయాలి. లాగిన్ చేసి యాక్సెప్ట్ కొట్టి ఫింగర్ వేయాలి. ఈ విధంగా సర్వర్ నుంచి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. జస్ట్ అది ఓకే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ అంటే మనము హోల్సేల్ డీలర్ దగ్గర సరుకు కొన్న తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి డిస్పాచ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఫెచ్ అని కొడితే మనం తీసుకున్న సరుకుకు సంబంధించి మొత్తం ఇక్కడ కనపడడం జరుగుతుంది. తర్వాత సేల్ ఆఫ్ ఫర్టిలైజర్. ఇందులో మనం రైతుకు ఏదైతే సరుకు సేల్ చేస్తున్నామో అది ఇక్కడ సేల్ టు ఫార్మర్. ఇక్కడ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేయాలి. రైతు యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సెల్ఫ్, తర్వాత బయోమెట్రిక్ బేస్డ్ అథెంటికేషన్, తర్వాత అథెంటికేట్. ఇప్పుడు రైతుతోని మనము యాక్సెప్ట్ చేసి